అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని స్టార్టింగ్ స్టేజెస్లోనే గుర్తించడం ఎలా అంటే, ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నప్పుడు చాలా ఎర్లీగా ఎటువంటి లక్షణాలు ఈ మగవాళ్ళలో కనపడతాయి, ఈ ప్రాబ్లం రాబోతుంది, అంగస్తంభన సమస్య వాళ్ళకు స్టార్ట్ అవుతుంది అనేది చాలా ముఖ్యం. ఎందుకనంటే ఎంత ఎర్లీగా ఈ అంగస్తంభన సమస్యకి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ప్రాబ్లం అంత ఈజీగా క్లియర్ అయిపోయి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని అంత హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎర్లీగానే తొందరగా స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉన్నప్పుడు ఈ అంగస్తంభన సమస్యని గుర్తించడం ఎలా అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన సివిల్స్లో ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య అంటే ఎప్పుడైనా సరే మగవాళ్ళు సెక్స్ కోరికలు వచ్చినా, లేకపోతే సెక్స్ చేయాలి అనుకున్నా అంగం పూర్తిగా గట్టిపడక వెజైనాలోకి అంటే ఎన్నులోకి ఇట్లా పెడుతున్నప్పుడు మెత్తగా ఉండి కిందకి వంగిపోతూ ఉంటే, లేకపోతే సెక్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మధ్యలో మెత్తగా అయిపోతుంటే దాన్నే అంగస్తంభన సమస్య అంటారు. అంటే అంగం పూర్తిగా గట్టిపడక మెత్తగా ఉంటే దాన్నే అంగస్తంభన సమస్య అంటారు. అయితే ఈ అంగస్తంభన సమస్యని లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఎర్లీ స్టేజెస్లోనే స్టార్టింగ్లోనే గుర్తించడం ఎలా అనటానికి ఒక 5 లక్షణాలు కనపడతాయి. ఫస్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటారు. సాధారణంగా మగవాళ్ళలో ఎవరిలో అయినా సరే వారానికి 3 లేదా 4 సార్లు మార్నింగ్ నిద్ర లెగిసేటప్పుడు అంగం పెద్దగా ఉండి గట్టిగా అయింది. సో ఆ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేది చాలామందిలో నార్మల్గా ఉండే ఒక నార్మల్ ఎరెక్షన్స్ అనమాట. సో ఈ అంగస్తంభన సమస్య స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. అంటే అంగము అంతకుముందు ఉన్నంత గట్టిగా ఉండకపోవటం నిద్ర లెగిసేటప్పటికి, లేదా అంతకుముందు వారానికి 3-4 సార్లు నిద్ర లెగిసేటప్పుడు అంగం గట్టిగా ఉన్నది ఎప్పుడో 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారోనే అంగం గట్టిగా ఉంటుంది. సో ఆ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేది తగ్గిపోతాయి. అది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ సిమ్టమ్ వచ్చేసి చాలామందిలో సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోయిద్ది. అంటే అంతకుముందు వారానికి 2-3 సార్లు సెక్షువల్గా కలిసేవాళ్ళు కూడా స్లోగా ఆ సెక్షువల్ ఇంట్రెస్ట్ లేదా సెక్స్ చేయాలన్న కోరిక తగ్గిపోయిద్ది అనమాట. సో సాధారణంగా వారానికి 2-3 సార్లు సెక్స్ చేసేవాళ్ళు కూడా వారం రోజులకు ఒకసారో, 10 రోజులకు ఒకసారో, 15 రోజులకు ఒకసారోనే సెక్షువల్గా కలుస్తా ఆ సెక్స్లో కలవాలన్న కోరిక తగ్గిపోయిద్ది. అది సెకండ్ సిమ్టమ్. థర్డ్ సిమ్టమ్ వచ్చేసి చాలామందికి ఈ సెక్స్ చేసినప్పుడు వీర్యం అవుట్ అయ్యేటప్పుడు ఒక హ్యాపీనెస్ లాంటి ప్లెజర్ వస్తుంది. అసలు సాధారణంగా ఎవరైనా సరే సెక్స్ చేసేది దేనికి అని అంటే, సెక్స్ చేస్తున్నప్పుడు లాస్ట్లో క్లైమాక్స్లో ఆ వీర్యం వచ్చినప్పుడు ఒక హ్యాపీనెస్, ఒక ప్లెజరబుల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ అంగస్తంభన సమస్య స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉన్నప్పుడు అంతకుముందు సెక్స్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్, ప్లెజర్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లెజర్ ఫీలింగ్ అనేది తగ్గిపోయిద్ది. అంతకుముందు సెక్స్ చేస్తున్నప్పుడు ఆ వీర్యం సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ ప్రెషరు ఉన్నదానికన్నా ఆ ప్రెషర్ ఇంటెన్సిటీ అనేది బాగా తగ్గిపోయిద్ది అనమాట. అది థర్డ్ సిమ్టమ్. ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసి సెమెన్ వాల్యూమ్. అంటే అంతకుముందు సెక్స్ చేస్తున్నప్పుడు వచ్చే సెమెన్ వాల్యూమ్ అది ఒకవేళ ఒక 2 ml ఉందనుకోండి సెమెన్ వాల్యూమ్, ఇప్పుడు సెమెన్ వాల్యూమ్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే 1 ml, 0.5 ml సెమెన్ వాల్యూమ్ చాలా తక్కువగా వస్తుంది అనమాట. ఇది 4వ సిమ్టమ్. సాధారణంగా ఈ 4 సిమ్టమ్స్ ఈ అంగస్తంభన సమస్య స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు కనపడతాయి. అండ్ దీంతో పాటు కనపడే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటి అనంటే, సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అంగం గట్టిపడిద్ది, కానీ కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేద్దాము అనుకునే టైంలో సడన్గా పెన్నిస్ మెత్తగా అయిపోయింది అనమాట. అంటే ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు పెన్నిస్ పెద్దగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కరెక్ట్గా ఇట్లా ఫిమేల్ పైకి వెళ్ళి వెజైనాలోకి అంటే ఎన్నులోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దాము అనుకునే టైంకి సడన్గా పెన్నిస్ మెత్తగా అయిపోయి ఎన్నులోకి వెళ్లకుండా కిందకి బెండ్ అయిపోయింది అనమాట. ఇది సాధారణంగా చాలామందిలో ఎర్లీ స్టేజెస్లో కనపడే ఒక లక్షణం. దీంతో పాటు ఇంకొంతమందిలో పెన్నిస్ పెద్దగా అయింది, గట్టిగా అయింది, ఎన్నులోకి ఇన్సర్ట్ చేస్తారు, వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తూ ఉంటారు, కానీ సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోయింది. అంటే వీర్యం అవుట్ అవ్వకముందే పెన్నిస్ సడన్గా మెత్తగా అయిపోయి బయటికి స్లిప్ అయిపోయింది అనమాట. సో సాధారణంగా ఎవరిలో అయినా సరే ఈ అంగస్తంభన సమస్య అనేది స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఈ 6 లక్షణాలు కనపడతాయి. ఒకటి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్, అంటే పొద్దున్న నిద్రలేసేటప్పటికి ఎరెక్షన్స్ తగ్గిపోవటము. అండ్ దాంతోపాటు సెక్స్ చేయాలన్న కోరిక తగ్గిపోవటం. వారానికి 2-3 సార్లు సెక్స్ చేసేవాళ్ళు కూడా వారానికి ఒకసారో 10-15 రోజులకు ఒకసారి సెక్స్ చేస్తూ ఉంటారు. వీర్యము అనేది చాలా తక్కువగా పల్సగా నీళ్ళలాగా రావటము. అండ్ ఆ వీర్యం వచ్చేటప్పుడు సెక్స్లో ఉన్న హ్యాపీనెస్ పూర్తి హ్యాపీనెస్ లేకపోవటము.
అండ్ దాంతోపాటు సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు స్టార్టింగ్లో ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు అంగం గట్టిపడి కరెక్ట్గా వెజైనాల్లోకి ఇన్సర్ట్ చేద్దాం అనుకునే టైంకి సడన్గా మెత్తగా అయిపోవటము, లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు వెజైనాల్లోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో మెత్తగా అయిపోవటము. ఈ 6 లక్షణాలు ఈ అంగస్తంభన సమస్యకి స్టార్టింగ్ స్టేజెస్లో కనపడే లక్షణాలు. ఎవరైతే మీరు సెక్షువల్గా ఈ లక్షణాలని గమనిస్తున్నారో ఇది మీకు స్టార్టింగ్ స్టేజెస్లో ఈ అంగస్తంభన సమస్య ఉంది అని అర్థము. సో ఎవరైతే సెక్షువల్గా ఈ లక్షణాలు గమనిస్తుంటే దానికి కరెక్ట్గా కారణం ఏమిటి, ఎందుకు మీకు ఈ సెక్షువల్గా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోవాలి అండ్ దానికి కరెక్ట్గా సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.